కష్టాలు రావని బైబిల్ చెప్పట్లేదు, ఇబ్బందికర పరిస్థితులు క్రైస్తవ జీవితంలో రావని బైబిల్ చెప్పట్లేదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సందుకు వచ్చి మొర్ర పెట్టడం. ఎందుకంటే ఆయన మన మొర్ర ఆలకించేవాడు. ఇర్మియా 33:3 మనకు తెలుసు కదా, నీవు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అంటే ఉత్తరం ఇస్తానేమో, ఆలోచిస్తానేమో, చూద్దాం అని దేవుడు అనలా. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రామిస్ మనకిచ్చారు. ఐ విల్ ఆన్సర్ యూ, నీ ప్రార్థనకు జవాబిస్తాను. భక్తుడు దేవుని సల్ల మొర్ర పెట్టాడంట. నిజమే దేవుని బిడ్డలారా, భీతి చెందినప్పుడు, ఒక సడన్ ఫియర్ మనల్ని అటాక్ చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి రావడం. వెరెవర్ యు ఆర్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ అన్ టు గాడ్ హూ ఈజ్ స్టాండింగ్ బై యూ. నీ కొరకు నిలబడుతున్న దేవుడు, నీ పక్షాన ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుడు, అసాధ్యాలను సుసాధ్యపరచగలిగే దేవుడు. ఇది నా జీవితంలో ఆఖరి రోజేమో అనుకుంటున్నప్పుడు, లేదు, ఆశీర్వాదానికి ఇదే ప్రారంభం, ఇంకా చాలా ఉంది అని నిన్ను నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు.